ఎయిర్ బిఎన్బి సిఇఓ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి అంటే వాళ్ళ డిజైన్ ని వాళ్ళ యూజర్స్ కి చాలా సింపుల్ గా ఇవ్వటం వలన వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పి. అలాగే మన ఇండియాలో కూడా జొమాటో వాళ్ళ ఓల్డ్ యూఐ యూఎక్స్ వేరు, అలాగే తర్వాత కొత్త యూఐ యూఎక్స్ వచ్చిన తర్వాత 200 మిలియన్ యూజర్స్ వరకు వాళ్ళకి పెరిగారు. ఓలా యూఐ యూఎక్స్ చేంజ్ అయిన తర్వాత కూడా చాలా సక్సెస్ అయింది. అంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వరల్డ్ వైడ్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఒక కంపెనీ సక్సెస్ లో, వాళ్ళ ప్రొడక్ట్ సక్సెస్ లో యూఐ యూఎక్స్ రోల్ చాలా కీలకమైనది. సో యూఐ అంటే లుక్ అనుకోవచ్చు, యూఎక్స్ అంటే ఫీల్ అనుకోవచ్చు. సో లుక్ అండ్ ఫీల్ రెండు ఇంపార్టెంట్. చాలా ఓపెనింగ్స్ ఉంటాయి, ప్లస్ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నా కానీ వాటిల్లో ఇంటర్వ్యూ అంటే ఆ యూఐ యూఎక్స్ రోల్కి హైర్ చేసే వాళ్ళకి ఉన్న ఇన్నోవేషన్, ఎమోషన్, అలాగే వాళ్ళకున్న క్రియేటివిటీని ఆధారంగానే హైర్ చేయడం జరుగుతుంది. సో మనం అనుకుంటాం కోడింగ్ బాగా చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు కంపెనీలో అని చెప్పి. ఈ లుక్ అండ్ ఫీల్ని ఎఫిషియెంట్గా చేసే వాళ్ళకి కూడా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. ఇకపోతే అసలు మీకు డౌట్ రావచ్చు, సో యూఐ యూఎక్స్ అర్థం చేస్తున్నాం కదా, యూఐ అంటే లుక్, ఒక ప్రొడక్ట్ లుక్ యూఐ, ఒక ప్రొడక్ట్లో యూజర్ ఫీల్ అనేది యూఎక్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది యూఎక్స్. మెయిన్గా ఒక యూఐ యూఎక్స్ డిజైనర్ ఆఫీస్కి వెళ్ళి చేసే ప్రధానమైన 5 పాయింట్స్ మనం చూద్దాం. సో ఇతను యూజర్ రీసెర్చ్ చేసుకుని, అంటే యూజబిలిటీ అంటాం, యూజర్ రీసెర్చ్ చేసుకుని ఇంటర్వ్యూస్ కానీ అంటే యూజర్తో మాట్లాడి యూజర్ యొక్క మైండ్ సెట్ అర్థం చేసుకుని, సో మనం ఆ యూజర్స్ మైండ్ సెట్ అర్థం చేసుకోవటం, యూజర్ మైండ్ సెట్ని వైర్ ఫ్రేమ్గా, ప్రోటోటైప్స్గా మార్చగలగటం,